ఫ్రెండ్స్ మనం బేసిక్గా మాట్లాడుకుంటాం అసలు ఈ క్రికెట్ ఆడే వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఒక టెస్ట్ మ్యాచ్కి వీళ్ళు ఎంత సంపాదిస్తారు, ఒక వన్డే మ్యాచ్కి వీళ్ళు ఎంత సంపాదిస్తారు, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల యొక్క శాలరీ ఎంత, ఒకవేళ మ్యాచ్ ఆడకపోయినా సరే వాళ్ళకి డబ్బులు వస్తాయా, బూమ్రా శాలరీ ఎంత, కుల్దీప్ శాలరీ ఎంత, శుభ్మన్ గిల్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు కదా, కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చుంటాయంటారా? సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనమైతే తెలిసేసుకుందాం వీటన్నిటికీ ఆన్సర్స్. ఇండియన్ క్రికెటర్స్ మొత్తం 26 మెంబర్స్, వీళ్ళందరి శాలరీలు మేము మీకు ఈ వీడియోలో ఈరోజు చూపిస్తూ చెప్పబోతున్నాం. బీసీసీఐ అయితే ఎవ్రీ ఇయర్ ఒక సెంట్రల్ కాంట్రాక్ట్ ని సైన్ చేయించుకుంటుంది. ఇందులో ప్లేయర్స్ ని మొత్తం 4 కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు. గ్రేడ్ A+, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి. A+ గ్రేడ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. అలానే ఏ గ్రేడ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ స్ట్రక్చరే ఉంటుంది. తర్వాత బి గ్రేడ్ లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ శాలరీ, దాని తర్వాత సి గ్రేడ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. అయితే వీళ్ళందరికీ శాలరీనే కాకుండా మ్యాచ్ ఆడితే సపరేట్ గా డబ్బులు కూడా వస్తాయి. ఓడిఐకి, T20కి, టెస్ట్ మ్యాచ్ కి సపరేట్ గా వీళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. ఇవి కాకుండా వీళ్ళని ఎప్పుడైతే IPL లో కొనుక్కుంటారో అప్పుడు కూడా వీళ్ళకి డబ్బులు వస్తాయి. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, కొలాబరేషన్స్, ఎండోర్స్మెంట్స్. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే దాని యొక్క ఫీజ్ 15 lakh రూపీస్. ఆ టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్రతి ప్లేయర్ కి 15 lakh రూపీస్ అయితే ప్లే చేస్తారు. వాళ్ళ గ్రేడ్ ఇంకా శాలరీతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. కొత్త ప్లేయర్ అయినా, పాత ప్లేయర్ అయినా, బాగా ఆడే ప్లేయర్ అయినా, బాగా ఆడకపోయిన ప్లేయర్ అయినా సరే టెస్ట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ లోకి దిగాడు అంటే వాళ్ళకి 15 lakh రూపీస్ పే చేస్తారు అంతే. అదే ఒకవేళ గ్రౌండ్ లోకి దిగకుండా ఎక్స్ట్రా ప్లేయర్ గా ఉండి బెంచ్ మీద కూర్చొని ఉంటే వాళ్ళకి 7.5 lakh రూపీస్ అయితే పే చేస్తారు. ఇప్పుడు ఓడిఐ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఓడిఐ మ్యాచ్ ఆడితే గ్రౌండ్ లోకి దిగి ఆడిన ప్రతి ప్లేయర్ కి 6 lakhs రూపీస్ అయితే పే చేస్తారు. అదే బెంచ్ మీద కూర్చొని ఉంటే, లైక్ ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ లో ఎక్కువ వింటున్నాం కదా, బెంచ్ మీద కూర్చున్నా ఏ పని లేదు అని, అప్పుడు వాళ్ళకి 3 lakh రూపీస్ అయితే పే చేస్తారు. T20 మ్యాచ్, ఇందులో కూడా ప్లేయింగ్ 11 లో ఉంటే అంటే గ్రౌండ్ లోకి దిగితే వాళ్ళకి 3 lakh రూపీస్ అయితే పే చేస్తారు. అలా కాకుండా బెంచ్ మీద కూర్చొని ఉంటే 1.5 lakh రూపీస్ అయితే పే చేస్తారు. ఇప్పుడు మాట్లాడుకుందాం ఇండివిజువల్ ప్లేయర్స్ గ్రేడ్స్ అండ్ సాలరీస్. కేఎస్ భరత్ గ్రేడ్ సి, ఇయర్లీ శాలరీ 1 crore రూపీస్. తిను ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. IPL లో అయితే గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతాడు. IPL నుంచి దీనికి 1.2 crore రూపీస్ అయితే వస్తుంది. హర్షదీప్ సింగ్ గ్రేడ్ సి, పెర్ యానం శాలరీ అయితే యాజ్ యూజువల్ 1 crore రూపీస్. తిను ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్. IPL లో అయితే పంజాబ్ కింగ్స్ తరపున ఆడతాడు. పర్ సీజన్ 4 crore రూపీస్ అయితే సంపాదిస్తాడు. సంజు శాంసన్ గ్రేడ్ సి, యాజ్ యూజువల్ 1 crore రూపీస్. సంజు శాంసన్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలుసు. తిను ఒక బ్యాట్స్మెన్ అండ్ ఇంకా వికెట్ కీపర్. IPL లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ పర్ సీజన్ 14 crore రూపీస్ అయితే సంపాదిస్తాడు. ఇప్పటి వరకు 17 T20s ఇంకా 12 ODIs అయితే ఆడాడు. తర్వాత నెక్స్ట్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. తిను కూడా గ్రేడ్ సీనే. మేజర్లీ స్పిన్ బౌలర్ ఇంకా ఆల్రౌండర్. IPL లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ పర్ సీజన్ 8.75 lakh రూపీస్ అయితే తిను అర్న్ చేస్తాడు. కుల్దీప్ యాదవ్ కూడా గ్రేడ్ సిలోకే వస్తాడు. 1 crore రూపీస్ పెర్ యానం శాలరీ. కుల్దీప్ యాదవ్ ఎంత మంచి బౌలరో మనందరికీ బాగా తెలుసు. IPL లో కుల్దీప్ అయితే ఢిల్లీ తరపున ఆడతాడు. పర్ సీజన్ 2 crore రూపీస్ అయితే అర్న్ చేస్తాడు. నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్ గ్రేడ్ సి, 1 crore పెర్ యానం శాలరీ. తిన బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. తిను IPL లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడతాడు. పర్ సీజన్ 6.50 lakh రూపీస్ అయితే అర్న్ చేస్తాడు. నెక్స్ట్ దీపక్ హూడా. తిను కూడా గ్రేడ్ సీనే. 21 T20 మ్యాచెస్ ఆడాడు. ఇంకా 10 ODI మ్యాచెస్ అయితే ఆడాడు. IPL లో అయితే లక్నో సూపర్ జైంట్స్ తరపున దిగుతాడు. ప్రతి సీజన్ కి 5.75 lakh రూపీస్ అయితే అర్న్ చేస్తాడు. తర్వాత ఇషాన్ కిషన్ గ్రేడ్ సి ప్లేయర్, 1 crore పెర్ యానం శాలరీ. తిన పర్ఫార్మెన్స్ అయితే మనం IPL లో తరచుగా చూస్తూనే ఉంటాం. IPL లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ పర్ సీజన్ 15.25 lakhs అయితే అర్న్ చేస్తాడు. శార్దుల్ ఠాకూర్ గ్రేడ్ సి ప్లేయర్, 1 crore పెర్ యానం శాలరీ. IPL లో కోల్కతా తరపున ఆడుతూ 10.75 lakh రూపీస్ అయితే అర్న్ చేస్తాడు పర్ సీజన్ కి. శిఖర్ ధావన్ గ్రేడ్ సి ప్లేయర్, 1 crore పెర్ యానం శాలరీ. IPL లో అయితే పంజాబ్ కింగ్స్ తరపున దిగుతాడు. పర్ సీజన్ 8.25 lakh రూపీస్ అయితే అర్న్ చేస్తాడు. శిఖర్ ధావన్ అయితే ప్రస్తుతానికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. కానీ ఏ మ్యాచ్ ఆడకపోయినా సరే తిన 1 crore రూపీస్ శాలరీ అయితే తినకి వచ్చేస్తుంది. ఉమేష్ యాదవ్ గ్రేడ్ సీనే, 1 crore పెర్ యానం శాలరీ. IPL లో కోల్కతా తరపున ఆడుతూ పర్ సీజన్ కి 2 crore రూపీస్ అయితే అర్న్ చేస్తాడు. నెక్స్ట్ శుభ్మన్ గిల్. తినైతే గ్రేడ్ బి ప్లేయర్. తిను తీసుకుంటాడు ఫిక్స్డ్ శాలరీ ఆఫ్ 3 crore పెర్ యానం. IPL లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతూ 8 crore రూపీస్ పర్ సీజన్ అయితే సంపాదిస్తాడు. లాస్ట్ ఇయర్ ODIలో శుభ్మన్ గిల్ అయితే డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఇకపోతే సూర్యకుమార్
యాదవ్. తిను కూడా గ్రేడ్ బిలోకే వస్తాడు. 3 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. బీసీసీఐతో ఈ కాంట్రాక్టే కాకుండా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ పర్ సీజన్ 8 crore రూపీస్ అయితే ఎర్న్ చేస్తాడు. మొహమ్మద్ సిరాజ్ గ్రేడ్ బి 3 crore per annum శాలరీ. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతూ 7 crore per సీజన్ అయితే సంపాదిస్తాడు. మొహమ్మద్ సిరాజ్ యొక్క బౌలింగ్ గురించి అయితే మనందరికీ బాగా తెలుసు. శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బి 3 crore per annum శాలరీ. 42 ODIs, 49 T20s ఇంకా 10 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడాడు. ఐపీఎల్లో ఎప్పుడు కేకేఆర్ తరపున ఆడుతూ ప్రతి సీజన్ కి 12 crore 25 lakhs అయితే ఎర్న్ చేస్తాడు. కేఎల్ రాహుల్ గ్రేడ్ బి 3 crore per annum శాలరీ. కేఎల్ రాహుల్ ముందైతే గ్రేడ్ ఏలో ఉండేవాడు, కానీ ఇప్పుడు మళ్ళీ గ్రేడ్ బికి వచ్చేశాడు. తరచుగా ఇంజురీ అవ్వటం, ఎక్కువగా గేమ్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందేమో. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడతాడు. 17 crore per సీజన్ అయితే ఎర్న్ చేస్తాడు. చటేశ్వర్ పుజారా గ్రేడ్ బి ప్లేయర్ 3 crore per annum శాలరీ. టెస్ట్ మ్యాచ్ల్లో తిన ఆట గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అక్షర్ పటేల్ గ్రేడ్ ఏ ప్లేయర్ 5 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. స్పిన్ బౌలర్ అండ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గ్రేడ్ ఏ వరకు వెళ్ళటానికి చాలా కష్టమైతే పడ్డాడు. ఇంకా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతూ పర్ సీజన్ 9 crores అయితే ఎర్న్ చేస్తాడు. రిషబ్ పంత్ గ్రేడ్ ఏ ప్లేయర్ 5 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. రిషబ్ పంత్ కి డిసెంబర్ 2022లో ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది. 7 months తిన టీంలో లేకపోయేసరికి బీసీసీఐ తిన రిప్లేస్మెంట్ కోసం చాలా కష్టపడింది. ఐపీఎల్లో డీసీ తరపున ఆడుతూ 16 crore per సీజన్ అయితే ఎర్న్ చేస్తాడు. మొహమ్మద్ షామి గ్రేడ్ ఏ 5 crore per annum శాలరీ. షామి ఒక ఎక్స్ట్రాడినరీ బౌలర్. రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి రికార్డ్స్ నే తిరగ రాసేశాడు. మొహమ్మద్ షామి కంబ్యాక్ గురించి మేము ఇంకో డీటెయిల్ వీడియో చేసాం, లింక్ అయితే ఐ బటన్ లో ఉంది. మొహమ్మద్ షామి ఐపీఎల్లో అయితే గుజరాత్ టైటాన్స్ తో ఆడతాడు. ఇంకా పర్ సీజన్ కి 6 crore 25 lakh రూపీస్ అయితే ఎర్న్ చేస్తాడు. రవి అశ్విన్ గ్రేడ్ ఏ ప్లేయర్ 5 crore per annum శాలరీ. ఐపీఎల్లో రాజస్థాన్ తరపున ఆడుతూ 5 crore per సీజన్ అయితే ఎర్న్ చేస్తాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా గ్రేడ్ ఏ ప్లేయర్ 5 crore per annum శాలరీ. ఇప్పుడైతే ఇండియన్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా T20లో చేసే ఎక్సలెంట్ బ్యాటింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తినని గ్రేడ్ ఏ ప్లస్ లో పెట్టాలి అని కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఐపీఎల్లో గుజరాత్ టీం తరపున కెప్టెన్ లా అయితే ఆడతాడు. పర్ సీజన్ కి 15 crore రూపీస్ ఎర్న్ అయితే చేస్తాడు. రవీంద్ర జడేజా గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్ 7 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. తిన పెర్ఫార్మెన్స్ ని చూసి తినని రీసెంట్ గానే గ్రేడ్ ఏ ప్లస్ లోకి తీసుకున్నారు. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాడు. ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడుతున్నందుకు పర్ సీజన్ 16 crore రూపీస్ అయితే ఎర్న్ చేస్తాడు. జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్ ఏ ప్లస్ 7 crore per annum శాలరీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ 12 crore per సీజన్ అయితే సంపాదిస్తాడు. బుమ్రా అయితే ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. నెక్స్ట్ రోహిత్ శర్మ గ్రేడ్ ఏ ప్లస్ 7 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ 16 crore per సీజన్ అయితే ఎర్న్ చేస్తాడు. రోహిత్ శర్మ ఇప్పుడు ఇండియన్ టీం కెప్టెన్. ఓపెనర్ గా దిగుతాడు. ఒక్కసారి గ్రీజ్ లో సెట్ అయ్యాడంటే ఇంకా ఎంత పెద్ద బౌలర్ వచ్చినా రోహిత్ శర్మని బయటకు పంపించడం అయితే జరగదు. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లీ గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్ 7 crore per annum శాలరీ అయితే తీసుకుంటాడు. విరాట్ కోహ్లీ మన ఇండియన్ టీంలోనే ఒక కీ ప్లేయర్. కోహ్లీ ఐపీఎల్లో ప్రతి సీజన్ కి 15 crores అయితే ఎర్న్ చేస్తాడు. మరి కోహ్లీ ఐపీఎల్లో ఏ టీం ఆడతాడు? ఇంకా కోహ్లీ ఓడిఐలో కొట్టిన హైయెస్ట్ స్కోర్ ఎంత? ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో రాయండి. విరాట్ కోహ్లీ ఎర్నింగ్స్ ఇక్కడతోనే ఆగిపోలేదు. అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, కొలాబరేషన్స్, కోహ్లీ యొక్క సెంచరీల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇండియన్ టీంలోనే ఒక కీ ప్లేయర్. సో ఫైనల్లీ ఇప్పుడు సమ్మరీ మాట్లాడుకుంటే గ్రేడ్ ఏ ప్లస్ లో ఉన్న ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా అండ్ జడేజా. గ్రేడ్ ఏ ప్లేయర్స్ హార్దిక్, అక్షర్, అశ్విన్, మొహమ్మద్ షామి, రిషబ్ పంత్. గ్రేడ్ బి ప్లేయర్స్ చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్. ఇకపోతే గ్రేడ్ సి ప్లేయర్స్ శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్,
కేఎస్ భరత్ అండ్ సంజు శాంసన్. ఇకపోతే ఈ ప్లేయర్స్ భువనేష్ కుమార్, వృద్ధిమాన్ సాహా, హనుమ విహారీ, ఇంకా మయాంక్ అగర్వాల్. లాస్ట్ ఇయర్ ఈ ప్లేయర్స్ అయితే గ్రేడ్ సిలోనే ఉన్నారు. కానీ ఈ ఇయర్ వీళ్ళు బీసీసీఐతో సైన్ చేసినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్రెండ్స్, బీసీసీఐ గనక సైన్ చేయలేదు అంటే వీళ్ళకి ఎలాంటి శాలరీ రాదు. ఇంకా ఇప్పటిదాకా నేను చెప్పింది ప్లేయర్స్ యొక్క శాలరీ మాత్రమే. ఇంతే కాకుండా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే ప్రతి మ్యాచ్ కి డబ్బులు అయితే వస్తాయి. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, ఎండోర్స్మెంట్స్, కొలాబరేషన్స్ అనేవి ఎక్స్ట్రా ఎర్నింగ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను వీడియోలో చెప్పిన క్రికెటర్స్ అందరిలోని ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్స్ చూస్తూనే ఉండటానికి వీడియోని లైక్ చేసేయండి.